ఎట్లా చూస్తారు మేడం కవితకు బెయిల్ రావడం? చాలా సంతోషంగా ఉంది. కవితకి ఎప్పుడు వస్తదా? ఎప్పుడు పలకరిద్దామా? ఎప్పుడు కలుద్దామా? ఎప్పుడు హగ్ చేసుకుందామా? ఎప్పుడు పలకరిద్దామా? అని వెయిట్ చేస్తా ఉన్నాము. కవితకి రావడమే ఆలస్యం. ఈవెన్ కవితకి ల్యాండ్ అవుతుందంటే ఈవెన్ డైరెక్ట్ మేము ఎయిర్‌పోర్ట్‌కే వెళ్ళాలని ఒక భారీ ర్యాలీగా వెళ్ళి స్వాగతం పలుకుదామనే ఉద్దేశం మీద 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. తెలంగాణ భవన్‌లో కూడా మరి తెలంగాణ ఆడబిడ్డలు గాని, తెలంగాణ అన్నదమ్ములందరూ కూడా మరి కవితక్క ఎప్పుడు ల్యాండ్ అవుతో ఆ విధంగా అప్పుడే మూవ్ ఆన్ అవుదామని అందరం కూడా ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరుగుతా ఉంది. వి ఆర్ రియల్లీ సో హ్యాపీ. చాలా సంతోషంగా ఉంది. అంటే దీనిపైన కూడా కొన్ని విమర్శలు కూడా చూస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం చేసుకోవడానికి చర్చలు జరిపింది కాబట్టి కవిత గారు బయటకు వచ్చారు. మరి విలీనం చేసుకునే ఉద్దేశంలో చర్చలు జరుగుతున్నాయంటే మరి మార్చి 15 రోజు మరి కవితక్కని ఆ రోజు తీసుకున్నప్పుడు అప్పుడే ఇవ్వాలి కదా, మరి అప్పుడు ఎందుకు ఇవ్వలేదు? నేను క్వశ్చన్ చేస్తూ ఉన్నాను. బండి సంజయ్ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు కదా, మరి బీజేపీ బీఆర్ఎస్కి సపోర్ట్ ఇచ్చినప్పుడు మార్చి 15 రోజు ఇచ్చినప్పుడు వారం రోజులు ఇచ్చింది అనుకోండి, వీ యూస్ టు యాక్సెప్ట్ దట్ వన్. బట్ ఇప్పుడు అలా లేదు కదా. ఇన్ని రోజుల్లో లీగల్గానే ప్రూవ్ చేసుకొని రావాలనే ఒక నిర్ణయం మీద ఉన్నారు కాబట్టి కవితక్క కడిగిన ముత్యంలాగా రావాలి. అదే నిర్ణయం మీద అదే స్టెప్ ఏదైతే తీసుకుందో ఆ స్టెప్ విషయంలో అదే విధంగా మూవ్ ఆన్ అవ్వడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు బెయిల్ వచ్చిందంటే బీఆర్ఎస్ పోయి బీజేపీలో మెర్జ్ అయిపోతుందా? అంటే బెయిల్ వచ్చిందంటే బీజేపీలో మెర్జ్ అయిపోతుందా? అంటే మేమేదో సపోర్ట్ చేసాం అందుకనే కవితక్క బయటకు వచ్చిందని మాట్లాడతారా? ఇది పద్ధతేనా? బండి సంజయ్ గారికి నేను అదే క్వశ్చన్ చేస్తూ ఉన్నాను. మరి ఇన్ని రోజుల నుంచి ఏం చేశారండి? లీగల్గా సుప్రీంకోర్టు లీగల్గానే బెయిల్ ఇచ్చింది. సుప్రీంకోర్టుకు మించిందంటూ ఏమీ లేదు. అది సుప్రీంకోర్టు లీగలైజ్ చేసినాక ఇప్పుడు ఈయనేదో బ్యాండ్ బజాయించుకుంటా, ఈయనేదో సంకలు గుద్దుకుంటా ఈ విధంగా మాట్లాడడం కూడా పద్ధతి కాదు. కొంచెం ఆ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే పద్ధతిగా ఉంటే ఒక సెంట్రల్ మినిస్టర్ అయ్యండి సుప్రీంకోర్టు లీగల్గా బెయిల్ వేస్తే ఈయనేదో మేము ఇప్పించామని చెప్పుకోవడం కూడా చిన్నతనంగా ఉంది. ఇది చిన్నపిల్లలు కూడా ఎవరు నమ్మరు. ఈ విషయంలో చెప్పడం కూడా పద్ధతి కాదు. బీఆర్ఎస్ పార్టీకి ఉద్యమ పోరాటం ఉంది. అలాంటి పార్టీ మరి ఉట్టిగానే విలీనం అయిపోతుంటే తెలంగాణ ప్రజలు ఎవరు నమ్మరు. తెలంగాణ రాష్ట్రాన్ని కూడా నిజంగా చెప్పాలంటే ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి తెచ్చుకున్న రాష్ట్రం ఇది తెలంగాణ రాష్ట్రం. ఈవెన్ కేసీఆర్ సార్ కూడా ప్రాణాలకు తెగించి మరి ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన కేసీఆర్ సార్ ఎంత ఈజీగా ఎలా విలీనం చేశారు. 10 సంవత్సరాలను పరిపాలించిన ఒక తెలంగాణలో మరి మన కేసీఆర్ సార్ ఈ విధంగా అంత ఈజీగా చేస్తారని మేమైతే ఎవరం కూడా నమ్మము. అది అన్ని అవాస్తవాలు ఏవో క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇప్పటిదాకా కవితక్క వచ్చిందంటే బీజేపీ సపోర్ట్ ఉందంటే మెర్జ్ చేసేస్తారు. ఇది పద్ధతి కాదు మాట్లాడడం కూడా. ఒకవేళ విలీనం అయిపోతే కేసీఆర్ గారు గవర్నర్ అవుతారు, కేటీఆర్కి కేంద్ర మంత్రి వస్తుంది, హరీష్ రావుకి అని చెప్పి కొన్ని పదవులు కూడా మీకు ఇంకో విషయం కూడా చెప్తాను. బీజేపీలో బీఆర్ఎస్ మెర్జ్ చేసే అంత ఆలోచన ఉద్దేశం లేదు. అలాంటి ఆలోచన ఉద్దేశం ఉంటే మరి టీఆర్ఎస్ని తీసేసి బీఆర్ఎస్ ఎందుకు పెడతారు? నేను సూటిగా క్వశ్చన్ చేస్తాను. మరి సెంట్రల్లో కూడా ఒక పార్టీ ఉండాలనే బీఆర్ఎస్ తీసుకొని పెట్టారు. మరి ఆ విషయంలో మరి అలాంటి ఆలోచన ఉంటే మేము అందులో ఎందుకు పెడతాం? అలాంటి ఆలోచన ఉద్దేశం లేదు. కవితక్క బయటకు వస్తుంది. తెలంగాణ రాష్ట్రం మళ్ళా తెలంగాణ పార్టీ ఫామ్ చేస్తాము. చేసిన తర్వాత ఇక మీదట అన్ని రాష్ట్రాలలో కూడా మళ్ళీ బీఆర్ఎస్ తరపు నుంచి పోటీ చేయడం జరుగుతుంది. సెంట్రల్లో కూడా పార్టీ కంటిన్యూ చేస్తామనే ఉద్దేశం విధంగానే ఒక్కసారి కవితక్క బయటకు వచ్చినాక ఇక్కడి నుంచి మీరు కేసీఆర్ సార్ని చూస్తారు కొత్తగా. ఇక్కడి నుంచి మన పార్టీ బూస్టప్ ఏంటి అనేది మీరే చూస్తూ ఉంటారు. నేను చెప్పాల్సిన ఆలోచన ఉద్దేశం కూడా లేదు. ఎట్లా చూడవచ్చు కవితక్క గారు బయటకు వచ్చిన తర్వాత స్టెప్ ఎలా ఉండబోతుంది? కవితక్క బయటకు వచ్చిన తర్వాత కేసీఆర్ సార్ కానీ, హరీష్ అన్న కానీ, రామన్న కానీ, ఎమ్మెల్సీ కవితక్క కానీ అందరూ కలిసికట్టుగా మా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పడిన కుటుంబ సభ్యులు కానీ మరి తర్వాత ఉద్యమకారులు కానీ అందరూ కలిసికట్టుగా యూనిటీగా ముందుకు వెళ్తాం. ఏ ఉద్దేశం మీద అన్నది కూడా మీకు చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు జరుగుతున్న గవర్నమెంట్లో 6 గ్యారెంటీలు అన్నారు. 6 గ్యారెంటీలు ఏది చేయలేదు. కళ్యాణ లక్ష్మి తులంగంగారం చేయలేదు, మహాలక్ష్మి చేయలేదు, గృహజ్యోతి చేయలేదు, గృహలక్ష్మి చేయలేదు, ఉచిత గ్యాస్ చేయలేదు, రుణమాఫీ చేయలేదు. మరి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకెన్ని రోజులు ఉంటుందని ఎవరు పబ్లిక్ ఎంత ఇది ఈజీగా ఎవరు నమ్మడం లేదు. ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టిన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. ఎప్పుడు ఎలక్షన్స్ వస్తే మళ్ళీ కేసీఆర్ అని వెనక్కి తెచ్చుకోవాలని ఉద్దేశపూర్వకంగా ఉన్నారు. ఆ విషయంలో కూడా నేను చెప్పదలుచుకున్న మళ్ళీ తెలంగాణ రాష్ట్రం ఫామ్ అవుతుంది. కానీ మెర్జ్ చేసే ఉద్దేశం ఆలోచన కనుక ఉండుంటే ఆ రోజు మార్చి 15 రోజు కవితక్క తీసుకెళ్ళినప్పుడు 15 రోజుల్లో 10 రోజుల్లో వచ్చేది. మరి ఇన్ని రోజులు మేము ఎందుకు వెయిట్ చేస్తాం? వీ వాంట్ టు ప్రూవ్ ద లీగల్గా ప్రూవ్ చేసుకొని వీ వాంట్ టు కమ్ అవుట్, బట్ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ ఎనీ అదర్ పార్టీ. షీ హ్యాడ్ ప్రూవ్డ్ వాట్ షీ ఇస్. ప్రూవ్గా లీగల్గా చేసుకొని బయటకు వచ్చిందని చెప్తాను. చాలా సంతోషంగా ఉంది. మాకు మళ్ళా మంచి రోజులు వచ్చాయి. ఇక మీదట ఇంక అన్ని మంచి రోజులనే అనుకుంటున్నాం. థ్యాంక్ యూ.